అది యాక్చువల్గా పాలిటిక్స్ మరీ దారుణం అయిపోయినాయండి. ఏ అంటే ఈ బూతులు మాట్లాడేస్తున్నారు. బట్ ఆయన ఒక సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన కొంచెం గౌరవించాలి. ఇంకేదైనా ఉంటే చర్చల్లో మాట్లాడుకోవాలి కానీ ఆ, ఆ కొడక డాష్ కొడక డాష్ కొడక అంటాం అనేది రాంగ్ అండి. నేనైతే దాన్ని ఏకీభవించను. ఓకే. ఇంకోటేంటంటే టీడీపీ వాళ్ళు కూడా వైపు కర్రలు పట్టుకొని కొట్టడానికి వెళ్ళారు కదా! దాని గురించి. అదేనండి చెప్తుంది, రాజకీయాలు మరీ దారుణం అయిపోయినాయండి. ఈ ఫ్యాక్షనిజాలు ఇవన్నీ మళ్ళీ లేవనెత్తుతున్నారు. ఆ వర్గం ఈ వర్గం ఎలక్షన్స్ అయిపోయినాక అందరం కలిసి ఉండాలి. అందరం ఈ ఎలక్షన్స్ అని చెప్పి మనం అంతా శత్రువుల్లాగా ఉంటాం. ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ అన్ని అన్నదమ్ముల్లాగా మనం కలిసి ఉండాలి. ఆ పార్టీ గెలిస్తే వాడు వీడికి ఉపయోగపడాలి, వీడు గెలిస్తే వాడు ఉపయోగపడాలి. సో ఈ బూతులు తిట్టుకోవడం కొట్టుకోవడం అసలు ఈ రాజకీయాలు ఏంది మరీ దారుణం అయిపోయినాయండి. పాలిటిక్స్ అంటేనే విరక్తి పడుతుంది ప్రజెంట్. అంటే ఇప్పుడు ఆయన చాలా సీనియర్ చంద్రబాబు నాయుడు. వాళ్ళ అమ్మని వాళ్ళ ఫాదర్ని కూడా తిట్టారు. చాలా తప్పండి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయన సీఎం పొజిషన్లో ఉన్నప్పుడు వీలైతే ఏదైనా గౌరవించాలి, లేదా ఇంకైనా పొలిటికల్గా మాట్లాడాలి. మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, అభివృద్ధి చేయలేదు అని మాట్లాడాలి. కానీ అలా బూతులు తిట్టడం అనేది రాంగ్ అండి. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ అదే పని చేస్తారు. ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న జగన్ గారు కూడా ఏదైతే అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రతి చిన్న విషయానికి రియాక్ట్, అంటే సంబంధం లేని విషయాలకి రియాక్ట్ అవుతున్నారు. దాని గురించి అది ఇప్పుడు ఏంటంటే సంబంధం లేని విషయాలంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారండి, అపోజిషన్లో ఉన్నారు, ఏదో ఒక విధంగా దూషించాలి అలాంటి ఆలోచనలో ఉన్నారు. కానీ అభివృద్ధి పదం దగ్గరికి వీళ్ళు కూడా అసెంబ్లీకి వచ్చి గట్టిగా ఫైట్ చేసి వీళ్ళు మళ్ళీ లీడ్ చేసుకునే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి. కానీ వీళ్ళు లీడ్ చేసుకోవట్లా, పాత పద్ధతిలోనే వీళ్ళు ఇంకా అలానే ఉన్నారు. సో అసెంబ్లీకి వచ్చేసి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఆ కాన్స్టిట్యున్సీలో అవన్నీ రెక్టిఫై చేసుకుంటే వీళ్ళకి మళ్ళీ నెక్స్ట్ అవకాశం ఇస్తారేమో ప్రజలు, తెలియదు కదా, చెప్పలేం కదా. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో ప్రతి ఏరియాలో డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. సో వీళ్ళు ఇంకెలా ఇలానే ప్రజల దగ్గర మంచి గుర్తింపు వస్తే వీళ్ళే గెలుస్తారు. సో దీనికి ఆపోజిట్గా వాళ్ళు అలా ఉండకూడదు. వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో తిరగాలి, వాళ్ళు కూడా విజిట్ చేయాలి. ఓడిపోయిన వాళ్ళందరూ పక్కన ఉంటున్నారు, అట్లా ఉండకూడదు. ఓడిపోయిన వాళ్ళు అక్కడ ఆ ఏరియాలో తిరగాలి, ఎందుకు ఓడిపోయారు అనేది గెస్ట్ చేసుకోవాలి. ఎవరు ఓట్లు వేయలేదు, ఎందుకు వేయలేదు అనేది చూసుకొని మొత్తం నిర్ధారణ చేసుకొని దాన్ని బట్టి ఆ ఏరియాలో అంతా తిరిగితే మళ్ళీ జగనే రావచ్చేమో, చెప్పలేం కదా. సో